వార్డులో రామాలయం యొక్క శంకుస్థాపనకి కార్యక్రమానికి నేను రావటం, మీ అందరితో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క స్థలాన్ని రామచంద్ర నాయుడు తర్వాత మంకు వెంకటేశ్వర్లు గారు, రామచంద్ర నాయుడు అంటే రంగనాయుడు గారి ఫాదర్, వాళ్ళు దాతలుగా ఎప్పుడో ఇచ్చారు దీన్ని ఈరోజు సంజీవ నాయుడు గారి చైర్మన్ ఆధ్వర్యంలో దీన్ని మంచి రామాలయం కట్టడానికి యాక్చువల్గా నిర్ణయించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. దీనికి మీరు అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళా త్వరలో ఇది కంప్లీట్ చేయాలని, మళ్ళా ఈ యొక్క ప్రారంభ కార్యంలో మళ్ళీ నేను ఖచ్చితంగా వస్తాను. టెంపుల్స్ అనేవి కావాలా, భక్తి అనేది పెరగాలి. గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే టెంపుల్ సర్క్యూట్స్ అని యాక్చువల్గా డెవలప్ చేయాలని ఈరోజు వారు యాక్చువల్గా చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీలైనంత తొందరలో కంప్లీట్ చేయాలని మళ్ళీ భగవంతుడిని ప్రార్థిస్తూ, నా వంతు కూడా నారాయణ గ్రూప్ నుంచి ఒక 10 లక్షలు దీనికి డొనేషన్ ఇస్తానని తెలియజేస్తూ నేను రేపుగా మీకు పంపిస్తాను. వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.